హలో వెల్కమ్ టు టీవీ 5 నేను మీ సృజన. స్ట్రాంగెస్ట్ ఇమేజ్ అలాగే బ్యూటిఫుల్ సోర్ ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు మన స్వీటీ శెట్టి. సో ఈ స్వీటీ శెట్టి ఘాటి మూవీతో సెప్టెంబర్ 5 మన ముందుకు వస్తుంది క్రిష్ గారి డైరెక్షన్లో. సో క్రిష్ గారి డైరెక్ట్ చేసిన ఘాటి మూవీ టీమ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు. హీరో విక్రమ్ ప్రభు గారు అలాగే డైరెక్టర్, వారితో మాట్లాడదాం. హలో అండి, హలో శ్రీని, ఎలా ఉన్నారు? సూపర్. సో అనుష్క గారిని ఇప్పటి వరకు మనం ట్రెడిషనల్గా చూసాము, గ్లామరస్గా చూసాం, భాగమతితో కొంచెం భయపెట్టారు, అలాగే డిఫరెంట్ మీరు చూపించిన వేదంలో డిఫరెంట్ క్యారెక్టర్ చూసాం, బాహుబలిలో యాక్షన్ కూడా చూసాం. దీంట్లో ఏ విధంగా ప్రెసెంట్ చేయబోతున్నారు ఘాటీలో అనుష్కని? ఒక ఘాటీ లాగా అండి. మన ఈస్టర్న్ ఘాట్స్ లో, తూర్పు కనుమల్లో ఆ ఘాట్స్ లో ఘాటీలు ఉంటారండి. ఒక్కొక్కరు ఒక 100 నుంచి 150 కేజీలు భుజాన్ని వేసుకొని ఫుల్ కొండలు ట్రెక్కింగ్ చేయగలరు అనమాట. సరుకులు ఇటు నుంచి అటు మోయగలరు. అలాంటి ఒక ఘాటీ పాత్రలో చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న ఒక క్యారెక్టర్ స్వీటీ గారి సినిమాలో చేస్తున్నారండి. ఆమె లోపలేమో ఒక చాలా ధైర్యవంతురాలు, చాలా స్ట్రాంగ్ ఉమెన్, ఒకవైపు ఏమో చాలా డీప్ వనరబుల్గా ఉన్న అమ్మాయి అన్నమాట. సో ఆ అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ స్వీటీ గారు ఇచ్చేస్తుంది. బట్ ఇట్స్ ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. సో యూ విల్ వాచ్ ఇట్ ఆన్ సెప్టెంబర్ 5 అండి. బేసిక్గా అందరూ స్వీటీ గురించి చెప్పేది ఏంటంటే చాలా స్వీట్ హార్ట్ పర్సన్, మంచి సోల్ఫుల్ క్యారెక్టర్ అని చెప్తూ ఉంటారు కదా. మరి ఘాటి మీద పైన చెప్పారు విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అని. సో విక్టిమ్ నుంచి క్రిమినల్కి, క్రిమినల్ నుంచి లెజెండ్కి ఎలా ట్రాన్స్ఫర్ చేశారు మీరు? అంటే క్యారెక్టరైజేషన్ కానీ ఎలా చూపించబోతున్నారు మూవీలో? సో కథలో ఆ ఎమోషన్స్ అన్నీ కుదిరినాయండి. ఒక అద్భుతమైన కంప్లీట్ ఆర్క్ ఉన్న క్యారెక్టర్ ఈ ఘాటీలో కుదిరిందండి. అండ్ తను ప్రజెంట్ చేసిన ఒకటేమో ఎమోషనల్గా చాలా ఎవల్యూషన్ ఉంటుంది సినిమాలో. అండ్ ఆహార్యపరంగా కాస్ట్యూమ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య గారు అండ్ అనుష్క గారు, దే డిసైడెడ్ ఇది ఎలా రావాలి అనేది వాళ్ళు చూసుకున్నారు. అండ్ ఎమోషన్ పరంగా, కథ పరంగా వి మేడ్ ఇట్ ఆ సిచ్యువేషన్స్ అన్నీ అలాగా ప్రజెంట్ చేసామండి. అండ్ యాక్టర్స్ లైక్ అనుష్క, వెన్ దే గెట్ ఏ ఛాన్స్ టు పోర్ట్రే క్యారెక్టర్ ఎన్ని షేడ్స్ ఉన్నా చేయడానికి చాలా పెద్ద సవాల్లా తీసుకుంటారు. దాన్ని చాలా 100% పర్ఫామ్ చేస్తారండి. ఓకే. అండ్ విక్రమ్ గారు, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? ఎందుకంటే అనుష్క గారు స్టార్ ఇమేజ్ ఉంది, అప్పటికే మీకన్నా చాలా సీనియర్ యాక్టర్ ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు మీకు పేరు అనుష్క గారికి అని చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి? Happy only. I'm a fan of her also. So when Krish Garu connected with me and said, I have this story and I want to meet up with you. It is Anushka Garu is there in the movie. I was like, great, we'll meet. And then he came to Chennai. We met at home, and we just spoke about cinema. Then he told me about the Ghati world. Then he told me about my Desi Raju character, and then he took me into the story, and he told me the story, and I was just like, okay, this is exact presentation. Even if I wanted to present it, I wouldn't have presented it this well. So that whole, the journey of coming in here and to be able to do a movie, like this, it's going to be an experience. And that movie to do with Anushka Garu is just, I think it's a proper ప్లాట్ఫామ్. ఓకే. అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనుష్క గారితో? మీకు మంచి కెమిస్ట్రీ అయితే మాకు సాంగ్స్ లో బాగా కనిపించింది. మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు అనుష్క గారితో యాక్ట్ చేయడం? I'm a fan of her. She's been proving herself since Arundhati. Like every movie she does, she proves herself so well. So this Sheelavati character, when Krish Garu told me, I really wanted to see what Anushka ma'am was going to bring, and it was really nice to go there. I was, I think, third or fourth day I joined the team. Okay. And we were shooting in Odisha, and she was already in character. So she was like, all these tattoos, if you see in the Yes. pictures, she was very intent about what tattoo has to be there, because the story talks about all those things too. And she only told me, put the tattoo here. So like, okay, where does Sheelavati see Desi Raju having tattoos? So the first day I was on set, she's like, okay, he has to have one tattoo here, he has to have one tattoo here. So she saw to it then that we put the tattoos there. So sweet. For the thing. So like she was already in character. She was a wonderful co-artist to work with. That makes everything easy for you as an artist. Okay, you want to do your best over there already, because energy over there is good, and she brings the good energy always. అండ్ అందరూ చెప్పేది కూడా అదే. అండ్ క్రిష్ గారు, మీరు చేసిన ప్రతి మూవీలో కూడా
ఫీమేల్ క్యారెక్టర్స్ని చాలా ఎలాబరేట్ చేస్తారు, అంటే చాలా ఎఫెక్ట్ చూపిస్తారు అనమాట. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తారు. ఎలా కుదురుతుంది? మీరు స్ట్రాంగ్గా చూపించాలి అని స్టోరీ రాసుకుంటారా, లేకపోతే అలా మీకు కుదురుతుందా బేసిక్గా? అలా కుదురుతుంది అనుకుంటాను. ప్రతి క్యారెక్టరు దాన్ని సెవరల్ లేయర్స్ లాగా రాస్తాం బేసికల్గా. బట్ వన్స్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ అండి, శక్తి యాక్చువల్లీ సో ఇఫ్ యూ గెట్ ఏ రైట్ ఫీమేల్ క్యారెక్టర్ అండ్ చాలా చెప్పడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. మేల్ క్యారెక్టర్లో కన్నా షేడ్స్ కొంచెం తక్కువ చెప్పొచ్చు. బట్ అదే విధంగా కనుక ఇఫ్ యూ సీ మనకు ఫీమేల్ క్యారెక్టర్ అని చెప్తా ఉంటే, మీరు రామాయణ మహాభారతాల్లో సీతమ్మోరు ద్రౌపది బేసికలీ ఎంత క్యారెక్టర్స్ చెప్పొచ్చు. అంటే ఎనీ క్యారెక్టర్ తీసుకోండి, నేను చాలా షేడ్స్ ఉండి చెప్పగలిగిన ఆస్కారం ఉంటుందండి. అది స్త్రీ పాత్రలకే చాలా ఎక్కువసార్లు చాలా ఎక్కువగా సాధ్యపడింది. సో వెన్ ఎవర్ వీ గెట్ ఏ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ అండ్ దాన్ని ఇంకా చాలా గొప్పగా చూపించడానికి ఈ సినిమాలో అలా కుదిరిందండి. శీలావతి అనే ఆమె చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ బేసికల్గా. అట్ ద సేమ్ టైం ఒక చిన్న అల్లరిగా ఉంటుంది, యూనో తనతో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వి గాట్. లవ్ స్టోరీలో కొంచెం ఫన్నీగా చాలా అందమే ఒక అదే ఒక ఘాటి, కానీ సిటీలో ఉండేటప్పుడు ఒక కండక్టర్గా పనిచేస్తూ ఉంటుంది. తన బావ వచ్చేసరికి ఒక ల్యాబ్లో డయాగ్నోస్ సెంటర్లో టెస్టింగ్ చేసే అతనుగా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక చాలా అందమైన లవ్ స్టోరీ. సో నిన్న ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసాం, సిరిమర సిరిమర అని అన్నమాట. సో అది ఆ సాంగ్లో ఇఫ్ యు సీ ద కెమిస్ట్రీ, అందులో లైన్స్ కూడా ఈఎస్ మూర్తి గారు రాశారు, చాలా అద్భుతంగా రాశారు. మీ లోకం మాకెందుకని వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, ఈ జత చిలకలు వాళ్ళు ఇష్టం వచ్చిన ఇప్పుడు నవ్వుతూ ఉంటారు. వాళ్ళిద్దరి గురించి చాలా క్లియర్గా చెప్పిన పాట అన్నమాట. చాలా ఎక్సైటింగ్ సాంగ్. స్వీటీ కూడా నిన్న ఆ పాట రిలీజ్ అయిన బట్టి నాకు మెసేజ్ పెట్టిందన్నమాట. సో దీస్ మై మోస్ట్ ఫేవరెట్ పాట. ప్రతి పాటకు ఫస్ట్ పెట్టిన తర్వాత పెట్టింది ఇప్పుడు దీస్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అని. సో అలా ఉండే వాళ్ళు చాలా షేడ్స్, తన జీవితంలో అనేకమైన విషయాలు జరుగుతాయి అన్నమాట. షీ హ్యాస్ టు గో త్రూ లాట్ ఆఫ్ ఎమోషన్స్, లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో అది దొరికినప్పుడు తన మీద పోర్ట్రేట్ చేయడానికి చాలా అందంగా కథలో చాలా గట్టి కుదిరిద్దండి యాక్చువల్లీ. ఓకే. అండ్ ట్రైలర్లో మేము ఫస్ట్ చూసినట్టు అండ్ మీరు చెప్పినట్టు కూడా ఫస్ట్లో లవ్ స్టోరీ కనిపించింది, తర్వాత రివెంజ్ డ్రామా లాగా అలా మీరు క్రియేట్ చేశారు. సో యాక్షన్ సీక్వెన్సెస్ మెయిన్ హైలైట్గా కనిపించాయి. సో బైక్ డ్రైవ్ చేయడం కానీ అనుష్క గారు కూడా, అండ్ చాలా పవర్ఫుల్గా యాక్షన్ సీక్వెన్సెస్ అనిపించాయి. నిజంగానే బైక్ డ్రైవ్ చేశారా? Both of them, they drove the bikes actually. Okay. Then Sweetie is a very good driver అండి. Okay. కార్లో మన కార్ అంటే ఓకే, కానీ బైక్ నేర్చుకున్నారా ముందు నుంచి? బాగా చేసిద్దండి తను. ఓకే. రియల్లీ అండ్ హీ డ్రైవ్స్, ఈయన చాలా బాగా డ్రైవ్ చేశారు. అండ్ ఇది కూడా ఎక్కడో మామూలుగా చేయటం కాదండి, చాలా స్లోప్ ప్లస్ పర్వత శ్రేణులు అండి అవన్నీ, ఈస్టర్న్ ఘాట్స్ అన్నమాట బేసికల్. వాటి మీద ఈ ఘాటీలందరూ కలిపి బైక్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే అది ఒక వీళ్ళు క్యారీ చేస్తున్నప్పుడు అది ఒక వే. కొన్నిసార్లు బస్సుల్లో వెళ్తుంటారు, కొన్నిసార్లు మోస్తూ ఉంటారు, నీళ్ళల్లో వెళ్తుంటారు. ఇవన్నీ మీరు ట్రైల్లో చూసుంటారు. అదేవిధంగా బైక్స్ డ్రైవ్ చేస్తారండి. అండ్ స్వీటీ అడ్వెంచర్ ఉందంటే స్వీటీ రెడీగా ఉంటుందండి. చాలా హోంవర్క్ చేస్తారు, తను విల్లింగ్గా ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. సో వాంట్ టు ట్రెక్ యాక్చువల్లీ, అండ్ షీఈ్ రెడీ టు ట్రెక్. వెళ్దాం, కొండలు ఎక్కేద్దాం అన్నమాట, లాగేద్దాం అనేది. సో నాకు ఇద్దరు ఆర్టిస్టులు అలా దొరికారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు పుల్ దిస్ అండి. అండ్ మీరు షూట్ చేసేటప్పుడు కూడా ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారు? ఎందుకంటే కొండల్లో అడవుల్లో చేశారు కదా, చాలా లాంగ్ షార్ట్స్ నుంచి కూడా చాలా మంది ఇలా స్లోప్గా ఎక్కుతున్నట్టు అలా కనిపించాయి డిఫరెంట్ షార్ట్స్. సో అప్పుడు ఎలా అందరినీ ఒకేసారి కోఆర్డినేట్ చేయడం కానీ, పైగా స్టార్ హీరోయిన్ కదా. సో మాకు షూటింగ్ స్పాట్లో స్టార్ హీరోయిన్ కాదండి, అది తను డిసైడ్ చేసిద్దాం అన్నమాట. బయట మనందరూ చూస్తుంటే అనుష్క శెట్టి అంటే లో యాంగిల్ షాట్ అండి, షీఈ్ లైక్ దాట్. బట్ మనం దగ్గరగా ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా అండ్ సినిమా కోసం అండి, అండ్ రెడీ టు డూ ఎనీథింగ్. ఇఫ్ యూ హ్యావ్ టు క్యారీ, అది ఏమన్నా మోసుకెళ్ళాలంటే ఆమె కూడా మోసేసిద్దాం మనతో పాటు అన్నమాట. అండ్ తను స్పాట్లో ఉన్నప్పుడు తను ఓన్లీ శీలావతి ఆ సినిమా కోసం ఏం చేసిద్దాం. అండ్ అఫ్ కోర్స్ షీఈ్ ఎ గ్రేట్ సోల్, చాలా మంచి వ్యక్తి అండి. సినిమాకి ఇది అవసరం. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మేము 4:30కి మార్నింగ్ మేమంతా రెడీగా ఉంటాం. మీరు 4:45 కల్లా వస్తే కనుక సన్ అరౌండ్ ఒక 5:07కో 5:10కి ఆ మధ్యలో సన్ రైజ్ ఎర్లీగా ఉందండి. సో వీళ్ళిద్దరూ అంటే మేము అది 1:30 ప్రయాణం చేసి అక్కడ చేరుకోవాలన్నమాట. దెన్ వాళ్ళు 4:00కల్లా వచ్చి 4:30కల్లా రెడీ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మేమున్న చోటకి రావడానికి దాదాపు ఒక 15 నిమిషాలు పట్టిద్దండి. అది ఇంకా మళ్ళీ వెహికల్స్ రావన్నమాట, వాళ్ళు నడుచుకుంటూ రావాలన్నమాట. సో వచ్చి ఎగ్జాక్ట్ 4:45 ఐ సెడ్ ఏఎం 4:45కి ఇద్దరు వచ్చి రెడీగా స్పాట్లో ఉన్నారండి.
ఆ లోపల మా వాళ్ళు మార్క్స్ ఇచ్చి రెడీగా ఉన్నారు, బ్యాగ్స్ పెట్టుకొని రావటం 445 అనమాట. ఇద్దరు ఒకరినొకరు తరుముకున్నట్టు దెక్కేమంది వాళ్ళ ఆ లగేజ్, ఇది ఒక 40-50 కేజీలు బరువు ఉంటుంది అన్నమాట. నిజంగానే అంత వెయిట్ పెట్టారా? లేకపోతే అది మీరు అంటే చేస్తున్న రోపే feel- ఉంటుంది ఈజీగా 4-5 కేజెస్ వరకు. అన్నీ అండి. ఒకసారి మీరు యాంకర్స్ కానీ ఆ. వాళ్ళ బ్యాగ్స్ కానీ వెనకున్నది కానీ అదంతా ఒక ఫ్రేమ్ లో ఉంటుందండి యాక్చువల్గా. సో అదంతా చాలా బరువైంది. సో అది పట్టుకొని రెడీగా ఉన్నారు. స్వీటీతో మోపించారా అంతా? స్వీటీ మోసిందండి, బికాస్ ఘాటి కోసం, మన కోసం అది ద క్యారెక్టర్ హ్యాస్ ఆస్క్డ్ ఇట్. సో ఆ టాంట్రమ్స్ కానీ తను ఒక వీళ్ళు యాక్టర్స్ ఆ రియల్ లొకేషన్స్కి వచ్చారు కాబట్టి ఈరోజు మనం ట్రైలర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ షాట్ని ఎక్కడో నాకు మీరు అడిగారు వాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇన్ షూటింగ్ దేర్. అక్కడ షూట్ చేయడం డిఫికల్ట్ కాదండి, టు క్యాప్చర్ దట్ ఈస్ డిఫికల్ట్. మేము నేకెడ్ అయితే చూసింది అంత, మేము ఏదైతే రసానుభూతి మేము పొందామో సేమ్ థింగ్ వీ హ్యావ్ టు టెల్ ద స్టోరీ ఇన్ దట్ వే. దట్ ఈస్ ద డిఫికల్ట్ పార్ట్ అండ్ విచ్ వీ అచీవ్డ్ ఇట్ విత్ ఏ ఫ్లయింగ్ కలర్స్. అండ్ మ్యూజిక్ కూడా మీ మూవీస్ లో ఒక మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మీరు ఒక 2 సాంగ్స్ రాసారంట లిరిసిస్ట్ గా. 3 సాంగ్స్ రాశానండి 3? యాక్చువల్గా. Okay. సైలోర్ అనే పాట రాశాను, దాని తర్వాత ఒక చైతన్యం అనే దసరా లిరిసిస్ట్ గా కూడా. ఐ రైట్ అండి బేసికల్గా. బట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన దగ్గర నేర్చుకుని అన్ని దాదాపు ఒక 15 సంవత్సరాల శిష్యరేఖం ఆయన దగ్గర, గురువు గారి దగ్గర. సో ఆయన టేబుల్ ఎదురుగా సో మీకు మ్యూజిక్ నాలెడ్జ్ కూడా ఉంది. Poet. నేను అవును, మూవీస్ అన్ని కూడా నిజంగా ఒక పొయిటిక్ లాంగ్వేజ్ లో అలా చెప్తున్నట్టుగా ఈ ఉంటుంది. కథకి బేసిక్గా అనుకుంటున్నప్పుడు, స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే చైతన్యం అని ఒక సాంగ్ ఉంటుందండి, ప్లస్ రోలింగ్ టైటిల్స్ మీద ఒక సాంగ్ వచ్చిందండి, నీలో రగిలే దీపం, కోణం మారిన కోపం అని, అది తలపల పిడుగుల తేజం అనేది ఒక పాట ఉంటుందండి. అది ఘాటి రాస్తున్నప్పుడే, నేను ఆ సినిమా రాస్తున్నప్పుడు కొన్ని పల్లవిలు ఇలా అనుకున్నావు, ఇక్కడ ఇలా అంటే ఒక పాటల రచయిత, గీత రచయితకి ఇలా చెప్పాలనుకున్నప్పుడు నేను నోట్స్ రాసుకున్నప్పుడు ఏదో కొన్ని పంక్తులు రాసుకుంటామండి. ఇది ఇప్పుడు మన గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చిన తర్వాత అన్ని దాచిపెట్టి ఒక కథ చెప్పంగానే ఆయన ఒక అద్భుతం ఇస్తారండి యాక్చువల్గా. ఈ సినిమాలో ఈఎస్ మూర్తి గారి పాటలు రాశారండి, 3 పాటలు చాలా గొప్పగా రాశారు. మిగతా 3 పాటలు అనుకోకుండా కథ జరుగుతున్నప్పుడే వెరీ సిచ్యువేషన్ సాంగ్స్ 2, ఒకటేమో సైలోర్ అనేది చాలా గమ్మత్తుగా మ్యూజిక్ సిట్టింగ్స్లో ఉన్నప్పుడు అది రాయటం జరిగిందండి. బట్ ఐ ఎంజాయ్డ్ దట్ ప్రాసెస్. బట్ అది ఈ సినిమా వరకే అండి. దసోరి సాంగ్ కూడా, ఆ దసోరికి ఏమైనా పర్టికులర్ మీనింగ్ ఉందా కృష్ణ గారు? అంటే ఇప్పుడు చూసారు కదండి, కొండల మీద నుంచి ఇలా లాగుతా ఉన్నప్పుడు అందరూ సింక్లో లాగాలండి. ఒక పడవ వెళ్తున్నప్పుడు హైలస్సా అని ఎలా అంటారో అలాగా దస్సోరా అనేది ఒక వీళ్ళ ఊత పదం లాగా. బట్ అది ఒక ఇది క్రియేట్ చేసిందండి. బట్ ఒక ఊనుపు అంటామండి. అందరూ ఒక రథం లాగేటప్పుడు లాగుతారండి అని అలాగమంట, అలా ఊనుపు అంటారు. ఆ ఊనుపు కోసం ఒక పదం కావాలి, దానికోసం దస్సోరా అనేది క్రియేట్ చేశాను. అండ్ ముందు విక్రమ్ గారిని కానీ అనుష్క గారిని కానీ స్టోరీ రాసుకున్న తర్వాత వాడని అనుకున్నారా, లేకపోతే వాళ్ళ కోసం స్టోరీ రాసుకున్నారా? అనుష్క గారితో సినిమా చేద్దాం అనుకుని స్టార్ట్ చేసామండి బేసికల్గా. ఈ కథ డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు కథ రాశారండి. ఆయన ఇలా క్యారెక్టర్స్ ఉంటే వీటి గురించి చెప్పిన మంచి కథ ఇద్దండి అన్నారు. ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్. దెన్ షీలావత్ అనుష్క ఈ సినిమాలో అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని అనుష్క గారిని అప్రోచ్ అవ్వటం, ఈ కథ ఆమెకు నచ్చి, ఈ పాత్రలో ఉన్న సవాల్ నచ్చి తను చేస్తా అంటాం. అదేవిధంగా దేశరాజు అనే క్యారెక్టర్ రాసుకుంటున్నప్పుడే నా మైండ్లో విక్రమ్ ప్రభు గారు ఉన్నారండి. సో ఆయన చాలా సినిమాలు చూశాను, చాలా సర్టిల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అవసరం అండ్ యాక్షన్ చాలా ఎక్సైటింగ్ ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే మీరు సినిమా చూసిన తర్వాత చెప్తారన్నమాట. ఆయన అలా నించునే స్టాన్సెస్ కానీ, ద వే ఆయన యాటిట్యూడ్ అంతా చాలా బాగుంటుంది. ఈ క్యారెక్టర్కి విక్రమ్ ప్రభు గారు అయితే పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పి నేను నా కామన్ ఫ్రెండ్ ద్వారా అప్రోచ్ అవ్వడం జరిగిందన్నమాట. అండ్ హీ యాక్సెప్టెడ్ ఇట్. అండ్ ఈ సినిమాలో మీరు స్క్రీన్ మీద చూడాలండి, ఇద్దరు చూడటానికి పర్ఫెక్ట్ పేర్ తప్ప ఇంకెవరూ చేయలేరు అలా ఉంటుంది. మీరు సెప్టెంబర్ 5వ తారీఖు అది మీరు చెప్తారండి. ఓకే. సో అనుష్క గారి పక్కన మీరు పర్ఫెక్ట్గా నిజంగానే సెట్ అయ్యారు. మరి ఎందుకంటే ఇంత లేట్ అయింది తెలుగుకి రావడం? I don't know. I take my time to do a lot of things. I have had previously opportunities, but I wasn't like I wasn't pushing myself to do more than Tamil at that time. I was really trying out different scripts in Tamil. I really wanted to find myself as an actor there. For me, it's not about proving to anyone, but it is about proving to myself. So once I felt more comfortable, then I felt okay, maybe now I can move. Because I've always gone in the line of an actor and not a star. So
So I keep myself focused on what I want to do next, and I guess that's brought me into Ghati. So I'm very happy about that. అండ్ మీ గ్రాండ్ ఫాదర్ శివాజీ గణేశన్ గారి తర్వాత మీ ఫాదర్ ప్రభు గారి తర్వాత ఆ స్ట్రెస్ ఏమన్నా ఉంటుందా మీ మీద నెక్స్ట్ లెగసీ క్యారీ Yes, ఫార్వర్డ్ I mean, చేయాలని it was there when Mm. I initially started, but I know that they're all legends by themselves. I cannot go touch that. I have to follow my heart. My journey is different. Okay. All I can do is maybe if I do good work, my father will feel very happy. So Mm. I see him as my father. You all see him as the star, but I'm also his number one fan. So I know that whatever I know about cinema is from watching both of their movies. I've extensively probably watched at least 200 plus movies of my grandfather. Probably 95% of all my father's movies I've seen. So I know there is a certain kind of how do you say, I do inhibit something from them from just watching, but there is always this thing that from, like, if you see me, you'll be like, yes, he's his grandfather's Shivaji sir and his father's thing. So when you say that, of course, I feel grateful for being in that lineage. All I can do is be true to myself and be true to my work. So that's the least thing I can do coming from there. ఓకే. అండ్ క్రిష్ గారు ప్రొడక్షన్ విషయానికి వస్తే రాజీవ్ రెడ్డి గారు మీ ఫ్రెండే అని తెలిసింది ఫస్ట్ ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్. సో ఎప్పుడు మీరు ఇద్దరే కలిసి చేస్తారా? అంటే నేను బయట కూడా సినిమాలు చేస్తున్నానండి, బట్ అంటే రాజీవ్ రెడ్డి గారు మీతోనే చేస్తున్నారు? లేదండి, బయట ఇప్పుడు మేర్లపాక్ గాంధీ గారితో వరుణ్ గారితో చేస్తున్నారు, అంతకుముందు అంతరిక్షం అనే సినిమా చేశారు. ఇట్స్ ఐ థింక్, బట్ ఈజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. 25 ఏళ్ల స్నేహం అండి. ఒక చాలా గొప్ప మనిషి అండి యాక్చువల్గా. అంటే సో మూవీస్ లో ముందు నుంచే మీ ఇద్దరు మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం అండి. అమెరికాలో మేము ఇద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం అనమాట. కాండోమోనియంలో నేను, రాజీవ్ గారు, సిద్ధార్థ్, శ్యామ్ అని నలుగురు ఉండేవాళ్ళం అండి. వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, నోస్ ఇట్. అండ్ రాజీవ్ గారు ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హానెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ మెట్ అండి. చాలా బ్యాలెన్స్డ్ ఉంటారు, చాలా నిక్కచ్చిగా ఉంటారు అనమాట. ఒక గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి అండి. నా అదృష్టం దట్ తన స్నేహం దొరకటం బేసికల్గా దాన్ని కాపాడుకుంటున్నాను. అండ్ నెగిటివ్ షేడ్స్కి వచ్చేసరికి చైతన్యరావు గారు, అండ్ ఇప్పటి వరకు చైతన్యరావు 31 Weds 21 ఆ సిరీస్ నుంచి కానీ రీసెంట్గా ఒక మైసభ రిలీజ్ అయింది. అలాంటి క్యారెక్టర్ అంటే ఆయనలో ఆ యాంగిల్ మీరు ఎలా చూసారు అసలు? అంత స్ట్రాంగ్ విలని క్యారెక్టర్. అంటే నేను కాస్టింగ్లో చాలా ప్రైడ్ తీసుకుంటానండి. నాకు కథ ఎన్నుకున్న తర్వాత అందులో క్యారెక్టర్స్ చాలా గమ్మత్తుగా ఉండాలనుకుంటాను. వాటికి అందమైన డిఫరెంట్ నేమ్స్ పెడతాను. దాని తర్వాత ఈ క్యారెక్టర్ ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది ఒక నా మైండ్లోకి ఆ క్యారెక్టర్ బాగుంటుంది అనేది కొన్నిసార్లు చాలా ఇన్స్టెంట్గా వచ్చేస్తుందండి. అంటే ఇది రాస్తున్నప్పుడే నేను చాలా లేయర్స్ రాసుకొని క్లీన్గా చూస్తాను. ఎలాగైతే నేను దేశరాజ్ క్యారెక్టర్ విక్రమ్ ప్రభు గారు అనుకున్నానో, ఆ కుందుల నాయుడు అనే క్యారెక్టర్ అండి, కాష్టాల నాయుడు క్యారెక్టర్కి రవీంద్ర విజయ్ గారు అండ్ మంగళవారం సినిమా చూసినప్పుడు అమ్మ ఈయన పర్ఫెక్ట్గా ఉంటారు, ఇంత వర్క్ చేయాలనుకున్నాను ఆ క్యారెక్టర్కి. చైతన్యరావు గారిది వెబ్ సిరీస్, మన యూట్యూబ్ సిరీస్ చూసే అన్నమాట, 31 Weds 21, 30 Weds 20 అని చూసే, అరే అది చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నారండి. అందులో చాలా అఫ్కోర్స్ చిన్న అమాయకంగా అలా ఉంటుంది, ఒక చిన్న రొమాంటిక్ షేడ్స్లో ఉంటుంది. బట్ ఐ కెన్ సీ త్రూ ఇంత చాలా పొటెన్షియల్ ఉంది. ఈ కెన్ బి అ గ్రేట్ మెనేసింగ్ విలన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటే భలే ఉంటుంది అనుకున్నానండి. అది ఈ కథ రాస్తున్నప్పుడు ఆయన మైండ్లో వచ్చారండి. దెన్ అప్రోచ్ అయ్యాను ఆయన్ని. ద వే పర్ఫార్మ్, ఇప్పుడు ఇది జరుగుతున్నప్పుడు ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడే మైసబ్ కూడా స్టార్ట్ అయిందండి. దేవకట్ట గారు చేస్తున్నారు, జ్ఞానశేఖర్ గారు కెమెరామెన్. ఇది అయిపోయిన తర్వాత దేవాతోటి రాజీవ్ గారు మాట్లాడారు, దేవా చైతన్య ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అని చెప్తే, బట్ నేను ఏదైతే అనుకుంటున్నాను తెర మీద తీసుకొస్తానని చాలా ఎక్స్ట్రాడినరీ చేశారండి చైతన్యరావు గారు. మైసబ్లో కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు, చాలా గొప్ప సిరీస్ తీశారు దేవా గారు అండ్ టీం, చాలా బాగా చేశారు. ఈ సినిమాకి వచ్చేసరికి తన పర్ఫార్మెన్స్, ఈ సినిమాలో అందరు పర్ఫార్మెన్స్లు అండి. ఎవరిని అడిగితే యూఎస్పీ ఏంటి ఈ సినిమా కంటే, ఐ విల్ సే ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ అండి. తెర మీద ఉండేవాళ్ళు ఒకరితో ఒకరు పోటీ పడినో హూస్ బెస్ట్ అన్నట్టు ఉంటుందండి. స్వీటీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దాకా. ద సేమ్ టైం చాలా కొత్త వరల్డ్, ప్లస్ మనం ఎప్పుడు చూడని వినని ఈ ఘాటీలు, వీళ్ళని గురించి వినలేదు, ఈ క్యారెక్టర్స్ గురించి మనం వినలేదు. వెరీ ఫస్ట్ టైం వీఆర్ హియరింగ్ అబౌట్ దీస్ క్యారెక్టర్స్, దిస్ వరల్డ్, ఓకే, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. అందుకని చాలా కొత్త ఎమోషన్స్, చాలా స్ట్రాంగ్ మోటివేషన్స్ అన్నీ దొరికిందండి. ఇలాంటి ఎమోషన్స్, ఇలాంటి క్యారెక్టర్స్ మన ఆర్టిస్టులు దొరికితే వాళ్ళు దాన్ని ఎంత రేంజ్కి తీసుకెళ్తారండి.
అండ్ జనాల్ని ఎంగేజ్ చేయాలి అంటే ఈ రోజుల్లో వాళ్ళని మంచి స్క్రీన్ ప్లే ఉండాలి. సో, ఇలాంటి ఫస్ట్ టైమ్ తీసుకున్న టాపిక్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు స్టోరీలో మీరు? ఇట్స్ బ్రిలియంట్ స్క్రీన్ ప్లే కన్విన్స్ కుదిరిందండి. హ్మ్. చాలా పెద్ద రైటర్స్ రూమ్ ఉందన్నమాట. హ్మ్. జనరల్‌గా ఒకళ్ళిద్దరు కూర్చొని రాసే రోజులు పోయినాయి. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ గ్రేట్ రైటర్స్ రూమ్. హ్మ్. చింతకింది శ్రీనివాస్ గారు కథ చెప్పిన తర్వాత సాయిమాధవ్ బుర్రా గారు డైలాగ్స్ రాస్తున్నారు. రమణ సాల్వా గారు, మన డిఎస్ కన్నన్ గారు వి ఫార్మ్డ్ ఎ నైస్ టీమ్ అండి. దెన్ వీ హ్యావ్ అదర్ రైటర్స్ లైక్ ఆర్‌జే, దేదీపన్, సత్య అని దిస్ ఈస్ ఎ గుడ్ టీమ్ ఐ హ్యావ్ అన్నమాట. హ్మ్. ఈ టీమ్‌తో కూర్చొని వి రియల్లీ వర్క్డ్. ఇదంతా అయిపోయిన తర్వాత అనేక సార్లు రాయటం జరిగింది. ఈ సినిమా చూసినప్పుడు మీకు ఒక 20 నిమిషాలు కథలోకెళ్ళిన తర్వాత ఆ స్క్రీన్ ప్లే చాలా గమ్మత్తుగా అనిపిస్తుందండి. చాలా ఓకే. లేయర్స్ వస్తా ఉంటాయి. అనూహ్యమైన అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్, టర్న్స్ చాలా ఉంటాయండి ఈ హ్మ్. సినిమాలో. సో, ఐయామ్ హ్యాపీ దట్ మా రైటర్స్ అందరూ వాట్ వి కేమ్ త్రూ అనేది అది చాలా బ్యూటిఫుల్‌గా తీసుకొచ్చి అండ్ ఐయామ్ వెరీ ఎక్సైటెడ్. సెప్టెంబర్ 5వ తారీఖు ఆడియన్స్‌కి చూపిద్దామనండి. ఓకే. అండ్ అనుష్క గారిని మేకోవర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. లైక్ శారీలో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అంత మేకోవర్ ఎలా జరిగింది? ఐశ్వర్య రాజీవ్ గారండి. హ్మ్. తను షీ డిడ్ ఎంటైర్ థింగ్ అండ్ హ్మ్. మై అసోసియేట్ తన్మయ్ అన్యే అండ్ హ్మ్. వాళ్ళు దే ఆర్ ద పీపుల్ యాక్చువల్లీ హూ డిడ్ హూ వర్క్డ్ విత్ స్వీటీ గారు అండ్ ఎంటైర్ థింగ్ నా డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళు. బట్ ఐశ్వర్య మ్యామ్ తన ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ అండి. తన హ్మ్. ఫ్యాబ్రిక్స్ తీసుకోవటం కానీ అవన్నీ ఇది. హ్మ్. ప్లస్ చెప్పాను కదండి, తన స్వీటీ టాటూస్ దగ్గర నుంచి ప్రతిదీ తను చాలా కేర్‌గా తీసుకొని మనం క్రియేట్ చేశామండి. ఇప్పుడు చాలా మీరు న్యాచురల్‌గా నిజంగానే ఒక ఘాటీ చేస్తున్నట్టు ఫీల్ ఎగ్జాక్ట్. వచ్చింది. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనర్ ఆ! తరుణి గారు ద వే ఆయన ఆ రోపుల దగ్గర నుంచి అదంతా డిజైన్ చేయటం అన్నమాట. ఇట్స్ ఏ హ్మ్. గ్రేట్ టీమ్ ఎఫర్ట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ దానికి ఎంత గొప్ప మ్యూజిక్ ఇచ్చాడో. మనోజ్ రెడ్డి గేవ్ ఎ గ్రేట్ విజువల్స్ అండి. అండ్ ఐ హ్మ్. హావ్ టు టాక్ అబౌట్ ద యాక్షన్ సీక్వెన్సెస్. 8 యాక్షన్ సీక్వెన్సెస్, బ్యూటిఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయండి. హ్మ్. రామ్ కిషన్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారన్నమాట. చాలా ఎక్సైటింగ్ సెటప్ ఉంటదండి. హ్మ్. అండ్ మూవీస్‌లో కూడా డైలాగ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ ట్రైలర్‌లో కూడా చూస్తే సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఆ డైలాగ్ కానీ, ఇంకా డిఫరెంట్ కొంచెం ఏమైనా సెన్సార్ ఫేస్ చేసారా? లైక్ వయలెన్స్ కూడా కొంచెం ఎక్కువుంది కదా! కొన్ని చిన్నవి ఉంటాయండి బేసికల్‌గా. బట్ హ్మ్. ప్రతి సినిమాకు ఉండేదే వాటెవర్ కట్స్ దే ఆస్క్డ్ అండ్ వి హావ్ హ్మ్. ఒబ్లైజ్డ్ అండ్ థింగ్స్ ఆర్ నైస్. ఓకే. అండ్ అనుష్క గారి అన్ని మూవీస్‌లో ఏ క్యారెక్టర్ అంటే మీకు చాలా ఇష్టం? నాకు సరోజ అంటే ఇష్టం. ఇప్పుడు శీలావతి అంటే ఓకే. ఆహ్, సరోజని దాటిన శీలావతి అండి. ఇట్స్ ఎ గ్రేట్ క్యారెక్టర్ అండ్ నేను చెప్పాను స్వీటీకి ఈ సినిమా చూసిన తర్వాత, స్వీటీ హ్మ్. ఇప్పుడు నువ్వు చేసిన సినిమాలన్నింటిలో కల్లా హ్మ్. ఇది యువర్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్. హ్మ్. సేమ్ థింగ్ ఐ టోల్డ్ విక్రమ్ ప్రభు గారు, చేతన్ రావు గారికి కూడా చెప్పాను హ్మ్. బేసికల్‌గా. చాలా అన్ని బ్యాలెన్స్ అయిన క్యారెక్టర్ దొరికినప్పుడు ఒక రియల్ ఆర్టిస్ట్ హ్మ్. ఎలాగ పెర్ఫార్మ్ చేస్తారు, ఎలాగ దాన్ని తెర మీదకి తీసుకొస్తారనే దానికి ఎగ్జాంపుల్‌గా ఈ క్యారెక్టర్ నిలిచిద్దండి. ఓకే. అండ్ విక్రమ్ గారు మీకు అనుష్క గారు అన్ని క్యారెక్టర్స్‌లో ఏ క్యారెక్టర్ అంటే చాలా బాగా ఇష్టం? For me, I think like now, of course, presently I have to say Shilavati, but చూస్తుంటారా తెలుగు మూవీస్ మీరు? yeah, I do. But I think universally we all like Devasena, right? యెస్. So yeah, that stays fresh always. ద Yes, క్వీన్. yes, the queen. అండ్ ఈ మూవీ 5 లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తున్నారు కదా! సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్ని లాంగ్వేజెస్‌ని? ఇప్పుడు ఫస్ట్ మేము తెలుగు, తమిళ్‌లో సెప్టెంబర్ 5థ్ రిలీజ్ చేస్తున్నామండి. ఓకే. వారం తర్వాత మిగతా లాంగ్వేజెస్‌లో జరుగుతున్నాయండి. హ్మ్. తెలుగులో ఈయనే సొంతగా డబ్బింగ్ చెప్పారు. ఈయన వాయిస్తోనే. ఓహ్! చాలా అద్భుతంగా చెప్పారండి. ఆ! అండ్ తమిళ్‌లో డైలాగ్స్ జ్ఞానగిరి గారని, నేను వేదం తమిళ్‌లో వానం చేశాను. ఆయన రాశారనమాట. హ్మ్. వి గాట్ ఎ వెరీ గుడ్ టీమ్ దేర్ అండ్ వి డిడ్ ఒక పక్కా తమిళ్ సినిమా అక్కడ. ఒక అచ్చమైన తెలుగు సినిమా ఇక్కడ రిలీజ్ అవబోతున్నాయండి. ఓకే. మీరు తెలుగు నేర్చుకున్నారా? Can ఒక్క డైలాగ్ understand. చెప్తారా? మీ డైలాగ్స్‌లో ఒక చిన్న డైలాగ్ తెలుగులో. No, I'll let you watch the movie. I'm రీజన్ sure. నేను చెప్తాను. ఈయన చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ! వాళ్ళ నాయనమ్మ గారు పిలిచి తాతగారు డైలాగ్ చెప్పు, తాతగారు డైలాగ్ చెప్పు అని, అది మైండ్‌లో పడిపోయి కొంచెం తర్వాత సిగ్గు అని వచ్చిందన్నమాట. అప్పటి నుంచి ఇఫ్ యూ ఆస్క్ మీరు కాదు ఎవరు డైలాగ్ అడిగినా సరే చెప్పరన్నమాట ఆయన. ఓకే. కానీ తెలుగులో ఫస్ట్ మూవీలోనే చెప్పాలంటే చాలా గ్రేట్ డబ్బింగ్. చాలా మంది చెప్పరు. రెస్పెక్ట్ అండి. తెలుగు ఆడియన్స్ పట్ల జనరల్ క్రాఫ్ట్ పట్ల రెస్పెక్ట్. తెలుగు నేర్చుకొని ఆ డైలాగ్స్‌ని ఆ యాక్సెంట్ తోటి, న్యూయాన్స్ తోటి చాలా పర్ఫెక్ట్‌గా చెప్పారు. అండ్ గ్రేట్ ఎఫర్ట్స్ యూ పుట్ ఇన్ ఫర్ దిస్ క్యారెక్టర్ అండి. సో, స్వీటీనైతే ఎంతైనా మిస్ అవుతున్నాం ప్రమోషన్స్‌లో. అట్‌లీస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? రాదండి తను అయ్యో! బేసికల్‌గా. షీ డిసైడెడ్ ఈ సినిమాకి ఓకే. కొన్ని ఆహ్, 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 తను ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకుందన్నమాట. ఓకే. ఇప్పుడు నేను ప్రమోషన్స్‌కి రానులే అని.
వీ ఆల్ హ్యావ్ టు రెస్పెక్ట్ తను మన స్వీటీ కదండి. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్ డెసిషన్. దాని ఇక్కడ ఉన్న ఫీల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ షీఈస్ హియర్ విత్ us యాక్చువల్లీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ మంచి హిట్ అవ్వాలి, మీరు ఇంకా మంచి మూవీస్ చేయాలి, మీరు తెలుగులో ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. నమస్తే.